క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుండి 32వ వచనం వరకు గల భాగంలోని పెనూయేలు సంఘటన యాకోబు జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన సంఘటనో మనందరికీ తెలుసు. ఈ సంఘటనలోని ముఖ్యమైన 2 పరిశీలనలు ఈరోజు నేను మీతో పంచుకోవాలనే దైవ ప్రేరణను కలిగి ఉన్నాను. ఈ 2 పరిశీలనలు మనల్ని ఎంతగానో బలపరచగలవని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటి పరిశీలన ఏమిటంటే, మన జీవితాలలో కొన్ని ప్రతికూల అనుభవాలు మనకెదురైనప్పుడు మనం చాలా కృంగుబాటుకు గురవుతూ ఉంటాం. ఆ ప్రతికూల అనుభవాల తీవ్రత పెరిగే కొద్దీ మన భావోద్వేగాలు కూడా మన అదుపులో లేకుండా పోతాయి. దారి కానరాని కటిక చీకటి మనల్ని క్రమ్ముకున్నట్లుగాను, ఆకాశమే విరిగి మన మీద పడిపోయినట్లుగాను ఎంతో భారంగా, ఎంతో ఒత్తిడిగా మనకు అనిపిస్తూ ఉంటుంది. నేనెందుకు ఇలా అయిపోయాను, నాకే ఎందుకు ఇలా జరిగింది వంటి ప్రశ్నలు పదే పదే మనసుకు వేసుకుంటూ చాలా అభద్రతా భావాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. జీవితం నరకంలాగా అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే చాలామంది బలవన్మరణాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. అయితే యాకోబు జీవితంలో జరిగిన ఈ పెనూయేలు సంఘటన మన జీవితంలోని చీకటి అనుభవంలోనూ, ఓటమి అనుభవంలోనూ, మానసిక ఒత్తిడిలోనూ కూడా మన దేవుడు మనతోనే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ అనుభవంలోనే ఆయన మనకు మరింత దగ్గరగా ఉంటాడు. ఆయన మన సుఖాలు, సంతోషాలు, సౌఖ్యాలలోనే కాదు, ఆయన మన శ్రమలోనూ పాలిభాగస్తుడే అని మనకు రుజువు పరుస్తుంది ఈ పెనూయేలు సంఘటన. మన ప్రతికూల అనుభవాల మీద పైచేయి సాధించి వాటిపై గెలిచి తీరాలి అనే పట్టుదలతో వాటిపై మనం పెనుగులాడితే మనతో పాటు మన దేవుడు పెనుగులాడతాడు. అలా పెనుగులాడే క్రమంలో మనకు నొప్పి తగిలితే ఆ బాధను ఆయన అనుభవిస్తాడు. మన శ్రమను ఆయన శ్రమగా ఎంచి మనం చేసే యుద్ధంలో ఆయన మనతో చేతులు కలుపుతాడు. ఆయన మనతో లేని యుద్ధంలో మనకు గెలుపు లేదు. ఆయనతో కలిసి మనం చేసే యుద్ధంలో ఎప్పటికీ మనకు ఓటమి రాదు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనంలో ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు అని వ్రాయబడి ఉంది. అయితే ఆయన మనకు సమీపంగా ఉండగానే ఆయనను మనం వెదకాలి, ఆయనను మనం వేడుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు మనకు బయలుపరుస్తున్న మాటలు ఇలా ఉన్నాయి: యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని. ఎంత గొప్ప మనసున్న దేవుడండి మన దేవుడు. ఆయన మనకెప్పుడు దూరస్తుడు కాదండి. ఆయన సమీపస్తుడని మనం గ్రహించి వేడుకుంటే మన పరిస్థితులలో మనతో కలిసి ఆయన యుద్ధం చేసే దేవుడండి. ఆయన మనతో కలిసి యుద్ధం చేస్తే ఆయనకు ఎదురుగా నిలబడే ఏ ఆయుధమో ఈ విశ్వంలో లేదండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడి ఉంది: నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. ప్రియులారా, ఈ పెనూయేలు అనుభవంలో నాకు, నా బిడ్డలకు రేపు అంటూ ఉందో లేదో అనుకుంటూ తనలో తాను యాకోబు ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యాడు. 7వ వచనంలో అతడు మిక్కిలి భయపడ్డాడు అని వ్రాయబడి ఉంది. మరలా 11వ వచనంలో కూడా నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అంటూ యాకోబు ప్రార్థించాడు. చివరికి 22వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న భాగంలో రాయబడి ఉంది ఏమనంటే, అందరినీ ఏరు దాటించి తాను మాత్రం ఏం పాలుపోని ఒకలాంటి అయోమయంలో, సందిగ్ధంలో ఒక్కడే మిగిలిపోయాడు. కానీ గమనించారా, దేవుడు ఆ స్థితిలో యాకోబును ఒక్కడినే వదిలివేయలేదు. తాను కూడా యాకోబున్న చోటికే
యాకోబు ఉన్న స్థితిలోకే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన శ్రమలో మనం ఒంటరి వాళ్ళం కాము. మన మంచి దేవుడు మనం ఒంటరైన మరుక్షణమే మనతో పాలివాడయ్యే దేవుడు. ఇది నా మొదటి పరిశీలన. రెండవ పరిశీలన ఏంటంటే, మన ప్రతికూల పరిస్థితులలో మన దేవుడు మనల్ని ఒంటరి చేసే దేవుడు కాదు. ఆయన మనకు సమీపముగా దిగివచ్చే దేవుడు, మనతోనే ఉండే దేవుడు అని గ్రహించిన మనం ఆ తర్వాత ఆయనతో మాట్లాడడం ప్రారంభించాలి. ఇక్కడ యాకోబు చేసింది అదే. మనం మాట్లాడడం ప్రారంభిస్తే మన దేవుడు కూడా మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. 26వ వచనంలో తనతో రాత్రంతా పెనుగులాడుతున్న యాకోబుతో, నన్ను పోనివ్వు, తెల్లవారిపోతోంది అని దేవుడు మాట్లాడాడు. కానీ దానికి యాకోబు తిరస్కరించాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అన్నాడు. మరలా దేవుడు 27వ వచనంలో, నీ పేరేంటయ్యా అని అడిగాడు. ఈసారి మాత్రం యాకోబు వెంటనే నా పేరు యాకోబండి అని దేవునితో అన్నాడు. అంటే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, అయ్యా నేను మోసగాడినేనయ్యా, కాదనను, కానీ ఇప్పుడు నేను మారిన మనిషిని, మారి నా తండ్రి ఇంటికి తిరిగి వస్తున్న మనిషిని, నా భార్య పిల్లలను బ్రతకనిమ్ముదేవా అని పశ్చాత్తాపంతో అర్థించాడు యాకోబు. అవును, ఇదే యాకోబు గొప్పతనం. తన పాపాన్నెప్పుడు దేవుని ముందు అతడు కప్పిపుచ్చుకోలేదు. కీర్తనలు 32:1 తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని, సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడిన ప్రకారం యాకోబు నేను మోసగాడినే దేవా అంటూ తన నిజ స్థితిని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని కనికరము పొందుకుని ధన్యుడవుతున్నాడు. దీంతో మరలా దేవుడు ఆయనతో మాట్లాడుతూ 28వ వచనంలో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు కాదు అని ఆశీర్వదించాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, మన ప్రతికూల పరిస్థితుల్లో నేను ఓడిపోయాను, నేను ఆపదలో చిక్కుకుపోయాను, ఇంకా నాకు రేపు అంటూ ఉందో లేదో అని ఆందోళన చెందుకుంటూ ఒంటరితనంలో కృంగిపోవడం కాదు మనం చేయాల్సింది. మనకు సమీపంగా ఉన్న దేవుని ప్రజెన్స్ని మనం గుర్తించి నమ్మి విశ్వాసంతో ఆ దేవునితో డైలాగ్ స్టార్ట్ చేయాలి. అప్పుడు ఆ కల్వరి నాదుని శిలువ చెంత మన బాధలన్నీ ఇట్టే వీగిపోతాయి, మబ్బు దిగినట్లుగా దిగిపోతాయి, తెగిన గాలిపటంలాగా ఎగిరిపోతాయి. యాకోబులా మనం దేవునితో మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతుంటే వినాలి, మరలా మనం దేవునితో మాట్లాడాలి, మరలా ఆయన మాటలు మనం వినాలి. ఇలా నిరంతరాయంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలలాగా ఎప్పుడూ దేవునికి మనకు మధ్య కమ్యూనికేషన్ జరుగుతూనే ఉండాలి. యాకోబు ఇదే చేశాడు. అతని సమస్త భారము దిగిపోయినట్లుగా అయిపోయింది. పైగా ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అంటూ యాకోబు జీవిత నిర్వచనాన్నే దేవుడు ఇక్కడ మార్చివేశాడు. మనం చాలాసార్లు ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. లేదంటే నాకు ఇలా అయింది, నాకు అలా అయింది అంటూ ఆర్చలేని, తీర్చలేని, పైగా అవసరమైతే చెప్పుకొని నవ్వుకునే సాటి మనుషులతో చెప్పుకుంటాం. కానీ మన శ్రమలలో పాలివాడు, మనకు అతి సమీపస్తుడు అయిన మన దేవునితో మాత్రం మనం ఎప్పుడూ చెప్పుకోము. ఎందుకంటే ఆయనతో చెప్పాలంటే యాకోబులాగా మనం కూడా మన నిజ స్థితిని ఒప్పుకోవలసి ఉంటుంది కాబట్టి, అలా ఒప్పుకోవడం మనకు ఇష్టం ఉండదు కాబట్టి. కానీ ప్రియులారా, హక్కున చేర్చుకునే దేవుని ముందు మోకరించి వెక్కిరించని దేవుని చెంత మన స్థితిని ఒప్పుకున్నప్పుడు మనకు కలిగే నెమ్మది అనిర్వచనీయమైనది.
అది యాకోబు స్పష్టంగా అనుభవించాడు. ఎంత నెమ్మది అనుభవించాడంటే 30వ వచనంలో ఎనలేని సంతృప్తితో, ఆహాహా, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినది అంటూ ఆ స్థలానికి పెనూయేలు అని పేరు కూడా యాకోబు పెట్టాడు. ఎంత గొప్ప సాక్ష్యం! ఇది యాకోబు యొక్క ఆనందగానం. ఇది యాకోబు యొక్క ఆత్మానంద పరవశం. అంతేకాదు, ఇదంతా ముగిసిన తర్వాత నాకు రేపంటూ ఉందో లేదో అంటూ బహుగా భయపడిన యాకోబు ముఖముపై మరో ఉదయపు కాంతి కిరణాలు ప్రసరించాయి. అతని జీవితానికి ఇదో నూతన ఉదయం, నిరీక్షణ ఉషోదయం. 31వ వచనంలో రాయబడింది, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను అని. అంత మాత్రమే కాదు, ఇదంతా ముగిసిన తర్వాత ఏ అన్నకైతే భయపడ్డాడో ఆ అన్న తనే స్వయంగా ఎదురొచ్చి 33వ అధ్యాయం 12వ వచనంలో, తమ్ముడు మనం వెళ్దాం పద, నీకు ముందు నడుస్తూ నేను నీకు ఎస్కాట్ చేస్తాను అన్నాడు. ప్రియ దేవుని వారలారా, ఈ యాకోబు జీవిత అనుభవ సాక్ష్యం. ప్రతికూలతలు ఎదురైనప్పుడు కృంగిపోవద్దు, ఓడిపోయాము అనుకోవద్దు, మేము ఒంటరి వారమని అస్సలే అనుకోవద్దు. మన దేవుడు మనల్ని ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు. మన శ్రమలో పాలివాడయ్యే దేవుడు. ఆయన మనకు సమీపస్తుడు అని బల్ల గుద్ది మనకు చెప్తోంది. అంతేకాదు, ప్రతికూలతలు ఎదురైనప్పుడు లోనే కుమిలిపోవద్దు, ఇతరులతో చెప్పుకుని వెక్కిరింతలకు గురి కావద్దు. ఆయన సమీపంగా ఉండగానే, ఆయన మీకు దొరుకు కాలముననే ఆయనను వెతికి ఆయనతో సంభాషణ ప్రారంభించండి. ఆయన మీతో మాట్లాడతాడు. అప్పుడు సావధానంగా ఆయన స్వరము వినండి. మరలా మీరు ఆయనతో మాట్లాడండి. అప్పుడు మరలా ఆయన మీతో మాట్లాడతాడు. అయితే మీరు ఆయనతో మాట్లాడడం ఆపొద్దు. మరలా మీరు ఆయనతో మాట్లాడుతూనే ఉండండి. ఇలా ఎడతెగక నిరంతరాయంగా నిర్విరామంగా మీ దేవునితో కమ్యూనికేషన్ చేస్తూనే ఉండండి. ఆయనతో మాట్లాడుతూ ఉండగా నిజాయితీగా మీ నిజ స్థితిని ఒప్పుకోండి. ఖచ్చితంగా మీకు మరో ఉదయం ఉంటుంది. నిన్ను మృంగుతుంది అనుకున్న నీ శత్రువు నీకు తప్పక తల వంచుతుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు అయిన మా దేవా, యాకోబు జీవితంలోని ఈ పెనూయేలు అనుభవం మాకు అనేకమైన విషయాలను బోధిస్తోంది. ఈరోజు మేము చేసిన ఈ 2 పరిశీలనలలో ఎన్నెన్నో విషయాలను మీరు మా హృదయములోనికి చొప్పించారు. ఈ విషయాలన్నీ యాకోబులాగా మనం కూడా ఒంటరైన వేళ, మరో ఉదయం ఉంటుందో లేదో అని భయంగా దిగులుగా బాధపడుతున్న వేళ మంచి స్నేహితుడు మనకున్నారు. ఆయన విడువక ఎడబాయక ప్రేమించే స్నేహితుడు. ఆయన పాదాలు పట్టుకుని పెనుగులాడితే ఇక నాకు తిరుగులేదు, నాపై అపవాదికి విజయం లేదు అనే భరోసా మాకు కల్పించింది. మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు. దయగల మా తండ్రి, సంఘాన్నంతటిని మీరు దీవించండి. ఈ వాక్యము ద్వారా మీరు దీవించండి. ఈ దినమంతా మీరు దీవించండి. వారి వారి కార్యాలయాలలో వారికి తోడై ఉండండి. అందరూ క్షేమంగా మరలా గృహాలకు తిరిగి వచ్చి కుటుంబములతో కలిసి మిమ్మల్ని ప్రార్థించగలిగే కృపను మీరు దయచేయండి. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలమైన మనకెల్లరకు, మన సంఘమునకు సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమెన్.